కర్ణాటకలోని మైసూర్ సమీపంలో సలిగ్రం ప్రాంతం సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఊరు. కానీ ఇటీవల అక్కడ జరిగిన ఓ దారుణ ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. 22 దర్శిత చిన్నప్పటి నుంచే చురుకైన అందమైన యువతి. చదువులో కూడా బాగుండేది. కానీ యువకుడైన సిద్ధరాజుతో పరిచయం అవడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మొదట్లో మధురంగా అనిపించింది. కాఫీ షాపుల్లో కలవడం, ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకోవడం, రహస్యంగా బయటకు వెళ్లి కలవడం, ఇలా సంబంధం గాఢమైంది. ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు కూడా. ఈ దశలో దర్శిత పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ సిద్ధరాజు మాత్రం మాట తప్పుతూ ఇంకొంచెం ఆగుదాం అంటూ తప్పించుకునేవాడు. ఇంతలో కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి దర్శితను కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. సుభాష్ మంచి మనసున్నవాడే. వీరికి ఒక పాప కూడా పుట్టింది. కానీ వివాహం తర్వాత సుభాష్ ఉద్యోగవశాత్తు దుబాయ్ వెళ్లిపోయాడు. భర్త దూరం అవడంతో దర్శిత మళ్ళీ సిద్ధరాజుకు దగ్గరైంది. మొదట ఈ సంబంధం సాధారణంగా కనిపించినా త్వరలోని సమస్యలకు దారి తీసింది. దర్శిత భర్తతో ఉండలేకపోతున్నానని, కూతురితో సహా నీ దగ్గరికి వస్తానని బలవంతం చేయడం మొదలుపెట్టింది. అయితే సిద్ధరాజుకు ఇది ఇష్టం లేదు. అతనికి ఈ సంబంధం కేవలం ఆకర్షణ మాత్రమే. పెళ్లి అనేది అసలు ఊహించలేదు. ఇక దర్శిత ఒత్తిడి పెరుగుతుండడంతో సిద్ధరాజు మనసులో క్రూరమైన ప్లాన్ పుట్టింది. ఒకరోజు హోటల్కి తీసుకెళ్లి మొదట దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమె నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. పేలుడు దాడికి దర్శిత ముఖం గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. ఇంట్లో దర్శిత కనిపించకపోవడంతో అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో హోటల్ సిబ్బంది ఒక గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం ఇచ్చారు. మొదట సిద్ధరాజు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలిపోయింది అని అబద్ధం చెప్పాడు. కానీ పోలీసులు తమ స్టైల్లో విచారణ చేయడంతో చివరికి అతను నిజం ఒప్పుకున్నాడు. తన ప్రేయసిని ఇంత క్రూరంగా చంపిన సిద్ధరాజును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రేమతో మొదలైన ఈ కథ చివరికి హత్యతో ముగిసింది. ఇది కేవలం దర్శితకే కాదు, ఆమె అమాయకపు చిన్న పాపకు కూడా భవిష్యత్తు కోల్పోయేలా చేసింది.